ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా 18 సంవత్సరాలు నిండి ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామంటూ మహాశక్తి అనే పథకంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలల్లో అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. దీనికైతే అడుగులు పడ్డట్టు తెలుస్తుంది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. అర్హతలేంటి, ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, ఇక అదేవిధంగా దీనికోసం ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ వివరాలు తెలుసుకుందాం. అంతవరకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ గిట్ట ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వివరాలకు వెళదాం. ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరికీ కూడా 18 సంవత్సరాల నుండి 49 సంవత్సరాలలోపు ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ద్వారా మనకి డబ్బులు అనేవి అందించే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తుంది. 49 సంవత్సరాల వరకు ఎందుకంటే 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి ఈ 49 సంవత్సరాల వరకు మహిళలందరికీ కూడా డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. సో ఇక ఈ సర్వే అనేది అంటే ఈ ఆడబిడ్డ నిధి పథకంలో ప్రతి నెల కూడా మీకు 1500 రావాలంటే తప్పనిసరిగా సర్వే అనేది జరుగుతుంది. ఈ సర్వేలో తప్పనిసరిగా ఎవరైతే మనకి అధికారులు వస్తూ ఉంటారో వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ముందు వాలంటీర్ల వ్యవస్థ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ సర్వే ఏదైతే ఉందో ఇది మాత్రం కంపల్సరీగా పూర్తవుతుందని, రాబోయే 3 నెలల్లో ఈ సర్వే అనేది కంప్లీట్ చేసే విధంగా అధికారులందరూ కూడా కసరత్తు అవుతున్నారని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇంటింటా నైపుణ్య గణన అంటూ ఈ సర్వేని అయితే చేయబోతున్నారు. సో ఈ సర్వేలో భాగంగా ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్, ఐటీ సెక్టార్, వ్యవసాయం, బ్యూటీ వెల్నెస్, ఇంటి పని వాళ్ళు, ఆహార పరిశ్రమ సామర్థ్యం, ఫర్నిచర్ ఫిట్టింగ్, పవర్ సెక్టార్ లాంటి అన్ని రంగాల్లోనూ నైపుణ్య శిక్షణకు సంబంధించిన మెటీరియల్ కేంద్ర సెక్టార్ స్కిల్ మండళ్ల వద్ద ఉంది. ఇక ఈ నైపుణ్య అంత ఆధారాల ద్వారా ఈ కౌన్సిల్ల శిక్షణ విధానాన్ని అయితే రూపొందించబోతున్నారు. మీకు ఒట్టిగా 1500 అయితే ఎవరు, ఏదో సెక్టార్లో మీరు పనిచేస్తుంటారు కాబట్టి దానికి సంబంధించి మెరుగుపరిచే విధంగా, ఆర్థికంగా ముందుకు వెళ్ళే విధంగా ఈ సెక్టార్లో దీనిలో పనిచేస్తే ఆ విధంగా కూడా మీకు ఆర్థికంగా తోడ్పాటు చేసే విధంగా అయితే చూస్తూ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కోసం ఇంటింటి వివరాల సేకరణకు దాదాపు 3 నెలల టైం పట్టొచ్చని అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేసి ఉన్నారు. సర్వే పూర్తయ్యాక విశ్లేషణ ఆధారంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ప్రణాళికలను అయితే రూపొందిస్తారు. ఈ మేరకు ఎవరెవరైతే అధికారులు ఉంటారో వీళ్ళందరికీ కూడా క్లియర్ కట్ గైడ్లైన్స్లు అయితే త్వరలో ఇవ్వబోతున్నారు అనమాట. ఇక ఎవరైతే మనకి స్వయం ఉపాధి కింద మహిళలు ఉంటారో వాళ్ళకి ఇంకొంత నైపుణ్యాన్ని ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని నిలదొక్కే విధంగా, వాళ్ళు ముందుకు సాగే విధంగా ఈ పథకాన్ని అయితే రూపొందించబోతున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉండి ఈ 49 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఉంటారో వీళ్ళు కొంతవరకు పని చేసుకునే సామర్థ్యం కలిగిన వారే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ 1500తో పాటుగా ఇంకొంత ఏదైనా నైపుణ్యం పరంగా వాళ్ళు చేసే పని మీద ఆధారపడి మనకి కార్మిక సంఘాల్లో జాయిన్ చేసి అక్కడ నుంచి కొంత నైపుణ్యాన్ని జాయిన్ చేసి మీకు కొంత అమౌంట్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇచ్చే విధంగా అయితే చూసే అవకాశాలు అయితే ప్రభుత్వం కనిపెడుతుంది. ప్రస్తుతానికైతే ఈ సర్వే అనేది కూడా రాబోయే 2-3 నెలల్లో మనకి ఉంటుంది కాబట్టి, పూర్తవుతుంది కాబట్టి కొద్దిగా అయితే ఈ పథకం ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ 1500 రూపాయలు ప్రతి నెల వస్తుంది అనుకుంటున్నారో ఇది మనకి ప్రతి నెల 1500 రూపాయల లెక్కన వేసుకుంటే సంవత్సరానికి దాదాపుగా మనకి 18,000 రూపాయల వరకు అందే అవకాశం అయితే ఉంది. ఈ 18,000 రూపాయలు అనేవి గతంలో మనకి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు మాత్రమే ఇచ్చేవారనమాట. సో ఇప్పుడు ఆ కేటగిరీని తీసేసి 18 సంవత్సరాల నిండి ఉంటే చాలు మనకి 49 సంవత్సరాల లోపు ఉండే మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అనేవి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు చేస్తుంది. సో ఈ స్కీమ్కి సంబంధించి ఎవరెవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసితురాలై ఉండవలసి ఉంటుంది. మీరు ఎక్కడైనా ఉండండి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అడ్రస్ కలిగి ఉన్న ఆధార్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందన్నమాట. మీరు ఇతర స్టేట్లో ఉండి దీనికి అప్లై చేసుకోవచ్చా అంటే మాత్రం అటువంటి వారైతే అర్హులు కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పక్క రాష్ట్రాల్లో ఏపీ వాళ్ళు ఉంటే మాత్రం మీ అడ్రస్ అనేది ఏపీకి మళ్ళీ మార్చుకోండి. త్వరలో ఈ పథకం అనేది అమల్లోకి రాబోతుంది. సో ఇక నెక్స్ట్ చూస్తే చాలామంది దగ్గర రేషన్ కార్డు అనేది ఉండదు.
సో రేషన్ కార్డు లేని వారు కూడా తప్పనిసరిగా మీరు ఇంకొక ప్రత్యామ్నాయం అంటే రేషన్ కార్డు స్థానంలో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా తప్పనిసరిగా అయితే మహిళలు కలిగి ఉండాలి. ఇక ఎవరైతే మనకి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కానీ లేదా గ్రామాల్లో 10,000 జీతం పట్టణాల్లో 15,000 జీతం పొందుతున్న మహిళలు ఎవరున్నా కానీ ఈ పథకానికి అయితే అనర్హులు. ఇక దాంతోపాటు ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూపంలో పెన్షన్ పొందుతున్నారో అటువంటి మహిళలు కూడా ఈ పథకానికైతే అర్హులు కారు. ఇది మాత్రం కొంచెం పరిశీలించదగ్గ విషయాన్ని కూడా మనకి సమాచారం అయితే ఎత్తుతుంది. మరి పెన్షన్ వారికి కూడా ఇస్తారా అని అంటే మాత్రం అది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే గతంలో కూడా చూస్తే వైఎస్ఆర్ చేయూత పథకంలో పెన్షన్ పొందుతున్న మహిళల పేర్లు అయితే తొలగించడం జరిగింది. అదే రూల్ని ఇక్కడ కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ రూల్ని కూడా పెడతారా పెట్టరా అనేది చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఇది త్వరలో తీసుకొస్తారనే ఆలోచన అయితే ఉంది. ఇక ఏపీలో మాత్రం ఈ పథకం ఎవరైతే నేను చెప్పిన లిస్ట్ ఉందో వీళ్ళు అనర్హతకి అయితే ఉంటారు. మరి అర్హులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ మేము చేయట్లేదు మాకు మాత్రం అర్హత ఉంది అని మేము ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చూస్తే మీకు ముందు ఏపీలో ఆధార్ కార్డు కలిగి ఉండి మహిళ అయి ఉండాల్సి ఉంటుంది. సో 18 సంవత్సరాలు నిండి ఉండి ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులు అయితే ఇస్తారు. ముఖ్యంగా గృహిణులు అంటే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు మాత్రమే అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పెళ్లి చేసుకుని ఉంటారో అటువంటి వారికి అయితే ఈ పథకం అప్లికబుల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మరి పెళ్లి చేసుకోకుండా ఉన్న వారికి మాత్రం ఇవ్వకపోతారా అంటే మాత్రం అది చూడాలి, వెయిట్ చూడాలి. ఇంటింటి సర్వే ఆధారంగా వీటన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇక దాంతోపాటు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేని వారు మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రెసిడెంట్ సర్టిఫికేట్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఇన్కమ్ ఆధారంగానే ఇది డిసైడ్ అవుతుందన్నమాట. తెల్ల రేషన్ కార్డు ఉంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉంటారు కాబట్టి వాళ్ళు అర్హులు. ఇక అదేవిధంగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. నేను ముందుగానే చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు మీరు గుర్తించాలంటే మాత్రం తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సి ఉంటుంది. ఇక కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఇక దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి, అది పనిచేస్తూ ఉండాలి. కంపల్సరీగా మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి. ఈ లింక్ ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ 1,500 రూపాయలు ఇస్తే మాత్రం మీకు డైరెక్ట్గా డీబీటీ విధానంలో వేయడం జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. దాంతోపాటు మీ ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఈ మూడింటికి కూడా లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అనేవి పడతాయి. ఇక దరఖాస్తులు అనేవి ఎప్పుడు ప్రారంభమవుతాయి మనకి ప్రజెంట్ అయితే మాత్రం ఉన్న సమాచారం మేరకు ఇంటింటి సర్వే ఏదైతే ఉందో ఇది 3 నెలల టైం పడుతుంది కాబట్టి మనకి దాదాపుగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ పథకం అనేది ప్రారంభం.